అందరికీ నమస్కారం. ఈరోజు ఇది స్పెసిఫిక్ ప్రెస్ మీట్ మనము సోషల్ మీడియా ట్రోలింగ్ సంబంధించి అరెస్టెడ్ అక్యూజ్ సంబంధించి అండ్ ఒక స్పెషల్ టాస్క్ దట్ వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్ లాస్ట్ 10 days దాని గురించి అందరికీ బ్రీఫ్ చేయడానికి పెట్టాము. గతం ఒక నెలలో మనము చూస్తున్నాము చాలామంది ట్రోలర్స్ మాత్రమే లైక్స్ పెంచడానికి, సబ్స్క్రైబర్స్ పెంచడానికి, వాళ్ళకు ఎక్కువ ఇన్కమ్ రావడానికి వల్గర్, డిఫమేటరీ అండ్ ఇంకా కొన్ని పోస్ట్ అవుట్రేజింగ్ విచ్ ఇస్ ఇండీసెంట్ టు ద మోడెస్టీ అండ్ ఇండీసెంట్ టు ద డిపిక్షన్ ఆఫ్ అ ఉమెన్ కూడా పెడుతున్నారు. చాలామంది సెల్ఫ్గా మొబైల్లోని లేకపోతే ల్యాప్టాప్లోని వాళ్ళు అఫీషియల్ ఫొటోస్ తీసుకొని స్పెసిఫిక్లీ కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు, విమెన్ ఉన్నారు, వాళ్ళు ఫొటోస్ తీసుకొని మార్చ్ చేసుకొని వల్గర్ ప్యాటర్న్లో మీడియాలో పెట్టేసి బికాజ్ ఆఫ్ ఎనానిమిటీ, బికాజ్ వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. సో ఈ క్రైమ్కి ఇది కూడా క్రైమ్ ఉంది, ఇది కూడా ఇట్ అట్రాక్ట్స్ ఐపీసీ పీనల్ సెక్షన్స్ అండ్ అందుకే మనము గతం నెలలో 20 కేసెస్ రిజిస్టర్ చేసి ఆల్మోస్ట్ 8 మందికి పట్టుకున్నాము. దీంట్లో కొన్ని ఛానల్స్ స్పెసిఫిక్ ఉన్నాయి. ట్రోలర్ కురడు, దీనికి ఓనర్ అత్తడ శ్రీనివాసరావు, అతనికి విజయనగరం నుంచి పట్టుకున్నాము. మిస్టర్ మసబాయ్ ఛానల్, అతనికి ఓనర్, దీనికి ఓనర్ శిరాసని మణికంఠ ఉన్నారు, అతనికి కడప నుంచి పట్టుకున్నాము. ట్రోలింగ్ ఛానల్ యంకమ్మ టోల్స్, దానికి ఓనర్ బదాంజ్ శ్రవణ్, అతనికి నిజామాబాద్ నుంచి పట్టుకున్నాము. తెలుగు ట్రోల్స్ న్యూ ఓనర్ మొత్తం శ్రీను వారంగల్ నుంచి. చింతూ ట్రోల్స్ ఓనర్ జ్యోతి కిరణ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. టీమ్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ బంటి పువ్వు ట్రోల్స్ నవీన్ జగ్త్యాల నుంచి. చందు ట్రోల్స్ బోలి చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి. అండ్ లాస్ట్ చెవిలు పోవు ట్రోలింగ్ బిల్లా శ్రీకాంత్ కడప నుంచి. మనము స్పెసిఫిక్ టీమ్స్ పెట్టేసి 10 రోజు దాని మీద వర్కౌట్ చేసేసి అండ్ కొన్ని ఆసెంట్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ వాడుకొని వారి అందరికీ 10 రోజులు ఒక స్పెసిఫిక్ టాస్క్ లాగా పట్టుకున్నాము. దీనికి స్పెసిఫిక్ ఏంటి మనము చూసాము, ఎక్కువ మంది ట్రోలర్స్ 20 to 30 వర్షం లోపు ఉన్నారు, అంటే ఎక్కువ మంది యూత్ ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్, ఇట్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు సచ్ కైండ్ ఆఫ్ ట్రోల్స్ అండ్ ఇంక్రీజెస్ లాలెస్నెస్ ఇంక్రీజ్ అవుతుంది ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ దెమ్. ప్లస్ ట్రోలింగ్స్ చాలా నడుస్తుంది, బట్ ఇండీసెన్సీ అండ్ some trolling which is against the general respect of women, of the modesty of a women, it is not at all permissible. And ఇది తీసుకున్న యాక్షన్ ఒక వార్నింగ్ కూడా ఉంది అందరూ ట్రోలర్స్ కు, that they should not indulge in such activities. అండ్ దీనికి చేసిన వర్క్ స్పెసిఫిక్గా మనము సోషల్ మీడియా టీంలో పి పద్మ ఇన్స్పెక్టర్, షీఈ్ అ లేడీ ఇన్స్పెక్టర్, ఆమెకు పెట్టాము. అండ్ డి దశరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ who is sitting on the left side of me, he has also done very good job under the supervision of ACP cyber crimes. So ఇది ఒక ఇప్పుడు ప్రెస్ మీట్ మనము ఒక మెసేజ్ లాగా పెట్టాము that all these kind of trolling which is not graceful, which is indecent, which is outraging or not good for the modesty of a woman and which encourages lawlessness and indecency, specific action will be taken against all those trollers. Thank you. ఇప్పుడు తీసుకున్న యాక్షన్ మోస్ట్లీ ప్రజాప్రతినిధి మీద ఉన్న పోస్ట్ మీద పెట్టాం, బికాజ్ జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా, ఇఫ్ సంబడీ కెనాట్ రెస్పెక్ట్ అ ఉమెన్ హూ ఇస్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ విచ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ యాజ్ ఓటర్స్, వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయలేకపోతే కామన్ ఉమెన్కు ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు? మెన్ విమెన్ బోత్. ఎమ్మెల్సీ కొన్ని దీంట్లో ఉన్న వీడియోస్ ఎమ్మెల్సీ కవిత గారు మీద ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ పొలిటీషియన్స్ మీద కూడా ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ సమ్ కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్, దానికి సంబంధించి విచ్ వెన్ అ కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు డిసిజన్ కూడా గవర్నమెంట్ ఇవ్వలే. స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అప్పుడు కూడా వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ సమ్ ట్రోల్స్ విచ్ షో దట్ డిసిజన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టేకెన్ అండ్ it sends a wrong message to the public
that somebody who has not been accused of a crime is actually seems to be accused by these trolls. See, modifies the opinion of the public. But it is generally, it is not specific. ఇది తీసుకున్న యాక్షన్ ఒక స్పెసిఫిక్ కారణం కోసం ఆర్ ఒక స్పెసిఫిక్ రిప్రజెంటేటివ్ కోసం కాదు. ఇది జనరలీ ఎనీబడి, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అ మెసేజ్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ ఎనీబడి హూ ఇస్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ indecent or immoral against even a common men or women, action will be taken. ఇప్పటి వరకు అట్లాగే మోటివ్ రాలేదు. వాళ్ళు జనరల్ ఎక్కువ వ్యూస్ కోసం అంటే అనానిమిటీ ఉంది కదా సోషల్ మీడియాలో, దే థింక్ దట్ నో యాక్షన్ విల్ బి టేకెన్, అందుకే వాళ్ళు ఎక్కువ షేర్ చేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏమో, అందరూ మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది, బట్ ఒక టీమ్ లాగా కాదు, జస్ట్ దే కీప్ ఆన్ చాటింగ్ విత్ ఈచ్ అదర్, బట్ దే ఆర్ నాట్ లింక్డ్. వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు 8 మంది, ఇది మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. 41 CRPs. వేరే మీరు ఒకసారి ఛానల్స్ ఒకసారి కంటెంట్ చూస్తే చాలా మంది మీద వాళ్ళు వేరే వేరే వల్గర్ రిపోర్ట్స్ పెట్టారు. అది ఇంకా చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి, దాని మీద కూడా మనము యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడైతే మనకు అవసరం టెక్నాలజీ ఈజ్ ఎనేబులింగ్ అస్ ఆర్ we are getting replies from Google, we are taking action. Live డిలీట్ మనం పట్టుకున్న వాళ్ళకు కూర్చోబెట్టేసి డిలీట్ చేయడానికి చెప్పాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాము. 41A CRPC నోటీస్ కూడా. అంటే యూట్యూబ్ ఒక పెద్ద కంపెనీ ఉంది, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఆల్ ఇండియా బేసిస్లో ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది. మనము వాళ్ళకి కూడా లెటర్ రాస్తున్నాము, బికాజ్ ఒక సిటీ సంబంధించి మనము రాస్తే కూడా వాళ్ళు దే కెన్ టేక్ యాక్షన్ ఆర్ నాట్ టేక్ యాక్షన్, బట్ ఇట్ ఈస్ యూట్యూబ్ ఈజ్ అ మల్టీనేషనల్ కంపెనీ. వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవాలి అంటే మెసేజ్ గో ఫ్రమ్ ద కంట్రీ, అండ్ ఇట్ షుడ్ బి క్లియర్ కట్ మెసేజ్ అట్ హౌ మచ్. ఇది చైనాలో చాలా మంది ఇది సోషల్ మీడియా ఛానల్స్ బ్యాన్ ఉన్నాయి. సో అట్లాగే టిక్టాక్లో కూడా కంటెంట్ సర్క్యులేట్ అవుతుంది, కాబట్టి వీ హ్యావ్ బ్యాన్ టిక్టాక్. దట్ డిసిజన్ ఈజ్ సెపరేట్, బట్ ఇప్పుడు మన చేతిలో ఏమేమి ఉంటుంది, వీ కెన్ అట్లీస్ట్ క్యాచ్ దెమ్ అండ్ మేక్ షూర్ దట్ యాక్షన్ ఈస్ టేకన్ అగేన్స్ట్ దెమ్. 8 మెంబర్స్లో ఇది పార్టీ సంబంధించి ఎందుకు మీరు తీసుకున్నారు? ఇట్ ఈస్ నాట్ పార్టీ స్పెసిఫిక్. ద యాక్షన్ విచ్ ఇస్ టేకెన్ ఈస్ స్పెసిఫిక్ టు ద ట్రోలర్స్, టు ది యాక్షన్ విచ్ ఇస్ డన్. ఇట్ ఈస్ నాట్ పాత ఉన్నాయి, కొత్తగా ఇప్పుడు బికాస్ 20 cases ఆల్ వర్ రిజిస్టర్డ్ ఇన్ ద లాస్ట్ 1 month. దే ఆర్ ఓన్లీ రిలేటెడ్ టు ద ట్రోల్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ సమ్ స్పెసిఫిక్ పొలిటికల్ మెంబర్స్. వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేసి FIR చేశాము. మనం చేసిన యాక్షన్ మీకు బ్రీఫ్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ యాక్షన్ జస్ట్ బేస్డ్ ఆన్ అనానిమస్. వాళ్ళు అనుకుంటున్నారు దట్ దే ఆర్ అనానిమస్, నో యాక్షన్ విల్ బి టేకెన్ నెక్స్ట్ టైం. వాళ్ళు కొంతమంది చూడు ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు, వాళ్ళు కడప, నిజామాబాద్, కృష్ణా, జగిత్యాల అండ్ విజయనగరం, ఆంధ్ర, తెలంగాణ కలిపి అన్ని. అండ్ ఇది జస్ట్ డిస్ట్రిక్ట్ పేరు ఉంది. వాళ్ళు కొంతమంది ఊరు నుంచి కూడా ఉన్నారు, చిన్న చిన్న ఊరు నుంచి. చాలా కష్టపడి చాలా ఎఫర్ట్ చేసేసి ఫస్ట్ ల్యాబ్ లెవెల్లో మనము వర్కౌట్ చేసేసి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకు పట్టుకున్నాము. సో దిస్ ఈజ్ నాట్ ఎనీథింగ్ విచ్ ఇస్ పార్టీ బేస్డ్ పొలిటికల్. ఇట్ ఈస్ అ మెసేజ్ టు ద ట్రోలర్స్ that on the garb of anonymity, that on the basis of anonymity they cannot escape. ఇటువంటి అది ఇన్ఫర్మేషన్ ప్రెస్ మీట్ తర్వాత కంపైల్ చేసి మీకు ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు గ్యాదర్ చేసిన 46 కేసెస్ ఉన్నాయి, బట్ అవి అన్ని ట్రోలింగ్ కేసెస్ లేదు, జనరల్ సోషల్ మీడియా కేసెస్ ఉన్నాయి. సోషల్ మీడియా హారెస్మెంట్ ఇస్ డిఫరెంట్, ట్రోలింగ్ ఇస్ డిఫరెంట్. ఎవరి మీద చెప్పాను కదా ఇప్పుడు.
జనరల్ ట్రోలింగ్ మీద పెట్టాను. ఎస్ కవిత గారు మీద కొన్ని వల్గర్, objectionable, indecent and immodest, being a lady, being a public representative unnai kabatti we have to take action, because if somebody is not respecting a woman who is in that position, he cannot respect any women in the society. No అట్లాగే చెప్పడానికి కాదు, 8 మంది రిలేటెడ్ టు స్పెసిఫిక్ ట్రోలింగ్ ఛానల్స్ విచ్ హ్యావ్ పోస్టెడ్ ఆల్ కైండ్ ఆఫ్ పొలిటికల్ వీడియోస్ అగేన్స్ట్ ఆల్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. మీరు చూడొచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ట్రోలింగ్ ఛానల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఇప్పుడు కంప్లైంట్ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి కాబట్టి మనము స్పెసిఫిక్ టీం పెట్టేసి చేసాము. మీకు ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఇస్తాము, చూడండి. అట్లాగే కాదు బాబు. మీరు చాలా మంచిగా చెప్తున్నారు. యాక్చువల్గా దిస్ ఈస్ ద మెసేజ్, డోంట్ టేక్ ఇట్ అది స్పెసిఫిక్ యాక్షన్. వీ హ్యావ్ టు గివ్ అ మెసేజ్ టు ద ట్రోలర్ దట్ ఆన్ బిహైండ్ ఆఫ్ anonymity you cannot escape the hands of police, and any kind of trolling, even if it is against a single woman who is being harassed, if even it is on Instagram, Facebook, Twitter, YouTube, they have been coming to us, we have been catching them and we have been giving them the rightful punishment. ఇప్పుడు చాలా పాక్సో కేసెస్ 11-12 సెక్షన్స్ లో ఇక్కడే వస్తున్నాయి కదా, మనమే డిటెక్ట్ చేస్తున్నాము. అదర్ ఐపీసీ డిపెండ్స్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీరు అడిగారు కదా, అదే మీరు అడిగింది అర్థమైంది. ఖచ్చితంగా దాని మీద ఏంటంటే మనకి ఎవరు కంప్లైంట్ చేయడం లేదు. ఇక్కడ మనకు పర్టికులర్గా 20 కేసెస్లో కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి కేసులు రిజిస్టర్ చేసినాం. మా సోషల్ మీడియా వింగ్ ఒకటి దీని మీద కూడా పనిచేస్తుంటుంది. మనం ఏంటంటే ఎక్కువ డిలీషన్స్కి రాస్తున్నాం. స్పెసిఫిక్ కంప్లైంట్ లేకపోతే కేసెస్ నిలబడం. కాబట్టి కంప్లైంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వాటి మీద కేసులు రిజిస్టర్ చేసి ఆ ఛానల్స్కి నోటీసులు ఇచ్చి 41 కొన్ని ఏంటంటే 67A వాళ్ళు లెసీవియస్ టెక్స్ట్ పెట్టడం అప్సీన్ ఇవి కూడా పెడుతున్నారు కొన్ని. వాటి మీద స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉంటే ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. అదే ఇప్పుడు మేడం గారు చెప్పింది ఏంటంటే, ఇట్లా వ్యూస్ పెంచుకోవడం కోసం అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది, అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేది, అట్లాగే ఇతరులని హర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడం, వీడియోస్ పెట్టడం, ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. దానికే ఇది ఈ సంకేతం. ఇప్పుడు మేము 41 నోటీసులు ఇష్యూ చేసిన 8 కేసులు కూడా దానికి సంబంధించినవే. అంటే ఇట్లా కంప్లైంట్స్ ఎవరో ఇవ్వడం లేదు కదా, మనం పెట్టుకుంటూ పోతే ఏం కాదు అని చెప్పి చాలామంది పెట్టుకుతున్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సామాజిక కార్యకర్తలు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఇచ్చినా కూడా ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. చాలా మంది ఇది కరాటే కళ్యాణి సంబంధించి వచ్చింది కదా, దీని మీద కూడా కరాటే కళ్యాణి ఉన్నారు. ఆమె ఇట్లానే ఒక సామాజిక కార్యకర్తగా ఆమె దృష్టికి వచ్చినన్ని కంప్లైంట్ చేస్తున్నారు. అట్లాగే ఈ ట్రోలింగ్ ఛానల్స్ కానీ అబ్యూజివ్ అబ్సీనిటీని ఎంకరేజ్ చేసే ఛానల్స్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కేవలం ఆ రెవెన్యూ కోసమే. ఇప్పుడు మామూలు కంటెంట్ పెడితే ఎవరో చూడరనే ఉద్దేశంతో ఇట్లా అబ్సీన్ ఒక కంటెంట్ వైరల్ అవుతుంది అనుకోండి, వైరల్ అవుతుంది, వాళ్ళు ఎక్కువ మంది షేర్ చేస్తారు, వాళ్ళు డిస్కషన్ కూడా చేస్తారు, వాట్ ఈస్ గోయింగ్ వైరల్, వేర్ వ్యూస్ ఆర్ కమింగ్ మోర్, వేర్ వీ విల్ అర్న్, అందుకే. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ బికాస్ ఆఫ్ మనీ అది డ్రాప్డ్ అవుట్ స్టూడెంట్స్ అవి అన్ని మనము ఎంకరేజ్ చేసేస్తే లాలెస్నెస్ ఎక్కువ అవుతుంది కదా, ఈవెన్ ఇన్ వర్చువల్ వరల్డ్. పట్టుకున్న కేసులో తీసేసాము. ఆఫీస్ ఏం లేదు, జస్ట్ దే ఆర్ యాజ్ ఆఫ్ సేమ్ ఏజ్ యాజ్ యూ, బట్ దే ఆర్ నాట్ యాజ్ క్వాలిఫైడ్ యాజ్ యూ. ఇప్పుడు యాక్షన్ జరుగుతుంది అండ్ ఫ్యూచర్లో కూడా వీ విల్ టేక్ ఇనిషియేట్ యాక్షన్. And YouTube ko kuda for taking action against some big agencies, we need to write a combined letter, maybe for the state of Telangana, or we can combine with some other states, write to Indian Cybercrime Coordination Center and take necessary action, because that is a big step. Definitely we'll write, because YouTube nunchi kuda manaku information ravatledu, vere channels nunchi manamu track chesi open source intelligence vaadukoni chestunnam.
ओके। सबको शुभ मध्याह्नम। ये जो आज प्रेस मीट रखी गई है, ये सबको जो ट्रोलिंग चैनल्स हैं, जो कि जिसमें कुछ लोग कुछ युवा लोग ट्रोलिंग करते हैं और सिर्फ चंद पैसों के लिए, कुछ लाइक्स के लिए और कुछ सब्सक्राइबर्स बढ़ाने के लिए किसी चर्चा में रहने वाले टॉपिक से रिलेटेड वल्गर या फिर गलत तरीके से किसी व्यक्ति विशेष या किसी महिला की फोटो को मॉर्फ करके डाल के वो सिर्फ अपने लाइक्स और सब्सक्राइबर्स इंक्रीज करने के लिए इस तरह के क्राइम करते हैं, उनके अगेंस्ट जो हैदराबाद साइबर क्राइम पुलिस ने एक्शन लिया है उसके बारे में सबको ब्रीफ करने के लिए ये प्रेस मीट को रखा गया है। पिछले कुछ दिनों से, पिछले 1 महीने 20 दिन से हमने ये देखा कि क्योंकि कुछ टॉपिक्स चर्चा में है, इस वजह से कई लोग जो कि जनरली क्रिमिनल नहीं है बट एक क्रिमिनल इंटेंशन ना होते हुए भी वो कई महिलाओं की इमेजेस मॉर्फ करके और कई बार पब्लिक रिप्रेजेंटेटिव, जो महिला एक पब्लिक रिप्रेजेंटेटिव है, उनकी इमेज को गलत तरीके से मॉर्फ करके उनको दर्शा रहे हैं, जो कि बिल्कुल ये गलत काम है और आईपीसी की धारा के तहत, आईटी एक्ट की धारा के तहत पनिशेबल है। तो उनके अगेंस्ट हमने स्पेसिफिक डेडिकेटेड टीम रख के एक मिशन मोड बेसिस पे पिछले 20 दिनों में 8 लोगों को पकड़ के उन्हें 41A नोटिस सर्व किया है, जिसमें कुछ चैनल्स हैं जिनके नाम है ट्रोलर कुर्राडू, जिसके ओनर थे श्रीनिवास राव, जिनको विजयनगरम से पकड़ा गया। ट्रोलिंग चैनल मसाबाई, जिसके ओनर है मणिकंठा, कड्डबा से पकड़े गए। यंकम्मा ट्रोल्स, जिसका ओनर है श्रवण, निजामाबाद से पकड़ा गया। तेलुगु ट्रोल्स न्यू, जिसका ओनर है श्रीनो, जिसको वारंगल से पकड़ा गया। चिंटू ट्रोल्स, जिसके ओनर है ज्योति किरण, कृष्णा डिस्ट्रिक्ट से। टीम ऑफ ट्रोलिंग बंटी पुवू ट्रोल्स, ये दोनों ट्रोलिंग चैनल के ओनर नवीन, जो जगतियाल से थे। चंदू ट्रोल्स, जिसका ओनर है बोली चंद्रशेखर, करीमनगर से। और चेविलो पुवू चैनल, जिसका ओनर बिल्ला श्रीकांत, कटपा से। इस तरह से हम देखा कि आंध्रा और तेलंगाना में छोटे छोटे गांव से भी लोग सिर्फ सब्सक्राइबर बढ़ाने के लिए गलत तरीके से किसी आदमी को उसकी या किसी औरत की उसकी इमेज मॉर्फ करके दिखा रहे हैं, और जो कि एक गलत संदेश देता है पूरे युवा को कि अगर उनको पकड़ा ना गया तो इस तरह की एक्टिविटीज और करते रहें। और कई लोग जो उनको देखते हैं वो इनकरेज होते हैं कि चर्चा में रहने वाले विषय को लेकर इस तरह की गलत पोस्ट वो करें। तो इसीलिए ये स्पेसिफिक टीम बना के पिछले 10 दिनों से हम इसमें जुड़े हुए थे। इसमें ओपन सोर्स इंटेलिजेंस और स्पेसिफिक टूल्स और स्पेसिफिक टीम्स डाल के ये काम किया गया, जिसमें क्योंकि एक फीमेल इंस्पेक्टर की जरूरत थी, तो पद्मा इंस्पेक्टर ऑफ पुलिस, जो अभी MCHRD में एक लेक्चर देने गई हैं, और दशरू इंस्पेक्टर ऑफ पुलिस अंडर गाइडेंस ऑफ ACP साइबर क्राइम्स प्रसाद ने बहुत अच्छा काम किया है। और 8 ट्रोलर को पकड़ के हम ये संदेश देना चाहते हैं कि क्योंकि इसमें ज्यादातर पकड़े गए लोग 20 से 30 साल की उम्र में हैं और कई लोग कॉलेज या स्कूल ड्रॉप आउट्स हैं, जो कि छोटे छोटे गांव में चंद लाइक्स और सब्सक्राइबर्स के लिए इस तरह की हरकतें करते हैं। कुछ लोग आपस में एक दूसरे से कांटेक्ट में भी हैं। तो उनको ये मैसेज है कि इस तरह की गलत ट्रोलिंग में, इस तरह की इंडिसेंट और गलत तरीके से एक महिला को दर्शाने वाली ट्रोलिंग में ना इन्वॉल्व हो, क्योंकि अगर ऐसा किया गया तो उनके अगेंस्ट एक्शन इनिशिएट किया जाएगा, उनके अगेंस्ट एक्शन लिया जाएगा और केस बुक करके हमने ये दिखाना चाहा है कि इस तरह की ट्रोलिंग साइबर क्राइम पुलिस हैदराबाद नहीं टॉलरेट करेगी। धन्यवाद। नहीं, देखिए, ये आपका इंटरप्रिटेशन है कि हमने ऐसा होने पे ऐसा किया है। ये आपका उस चीज को लेके जो आपकी समझ है वो है, पर हमारी समझ ऐसी नहीं है। हमारी समझ ये है कि 20-30 दिनों से हमने देखा कि जो ट्रोलिंग है वो इस हद तक बढ़ रही है कि जिसको हम लोग अगर अभी हम उसको कंट्रोल नहीं करते हैं तो वो एक तरीके से गलत संदेश भी देती है कि हम उसको कंट्रोल नहीं करना चाहते हैं, और ऐसे लोगों को इनकरेज भी करते हैं कि ऐसी ट्रोलिंग कंटिन्यू करते रहें और बढ़ाते रहें। पहले 1-2 कंप्लेंट आए, बट जब हम देख रहे हैं कि बाद के बाद एक हमें कंप्लेंट्स आ रहे हैं, तो ये जरूरत महसूस हुई कि इनके अगेंस्ट एक्शन लेना बहुत जरूरी है। कंप्लेंट आएगी तो जरूर, और ऑलरेडी हमारे पास हैदराबाद सिटी में और भी है, अदर देन हैदराबाद साइबर क्राइम, स्मॉक है, स्मैश है, सोशल मीडिया IT सेल है, जो ऑलरेडी इन पे नजर रखते हैं। हम लोग आपस में ये सारे सेल्स टच में रहते हैं
और जब भी हमें या तो वॉक इन कोई कंप्लेनेंट आके इन्फॉर्मेशन देता है या ऑनलाइन हम फिल्टर करके ऐसी इन्फॉर्मेशन मिलती है, तो इर्रिस्पेक्टिव ऑफ क्या पार्टी, क्या पॉलिटिकल आदमी, औरत, क्या रिलीजन, क्या धर्म, वो सोचे बिना सबसे पहले डिलीशन रिक्वेस्ट डालते हैं। और अगर कोई कंप्लेनेंट हमारे पास आता है तो उसके एफआईआर बुक करके उसके केस में जो एक्शन रिक्वायर्ड है वो लिया जाता है।